టెర్రస్ గార్డెన్లో చక్కెరకేళి మొక్క చాలా సులువుగా చిన్న తొట్టెల్లోనే ఎలా పెంచుకోవాలో తెలుసుకునే ముందు తప్పక అందరూ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాగా ఎండిపోయిన పోరస్ డ్రైనేజ్ ఉన్న మట్టి అవసరం. వేప పొడి లేదా ఎముకల పొడి వంటి సేంద్రియ పదార్థాలను కలపండి. కుండలోతు తగినంత ఉండాలి. నేనైతే 10 ఇంచ్ పాట్లోనే పెట్టాను. అండ్ దీని వేర్లు చాలా పైన ఉంటాయి, డీప్గా వెళ్ళవు కాబట్టి తక్కువ వాటర్ ఇస్తే సరిపోతుంది. చక్కెరకేళి సైజ్ చూసారు కదా, చాలా బల్కీగా వచ్చి అవి ఎందుకో పలిగిని ఎల్లో కలర్ రాగానే అంత గెలంతా కొయ్యాలనుకున్నాను, కానీ ముందే పలిగిని. ఇది 3వ హార్వెస్ట్, ఈసారే ఇలా అయ్యింది. చాలా ఫ్రీక్వెంట్గా జీవామృతం ఇస్తూ ఉంటాను, మరి అందుకో ఏమో చాలా బల్కీగా అయితే వచ్చాయి. మట్టి పూర్తిగా ఎండిపోయిన తర్వాత మాత్రమే నీరు పోయండి. ఎక్కువ నీరు పోయడం వల్ల మొక్క పాడైపోతుంది. వేసవిలో రోజుకు ఒక్కసారే ఇవ్వండి, చలికాలంలో డే ఆఫ్టర్ డే ఇచ్చినా సరిపోతుంది. సూర్యకాంతి చక్కెరకేళి మొక్కకు రోజుకు కనీసం 6 గంటలు డైరెక్ట్ సూర్యకాంతి అవసరం. టెర్రస్లో ఎక్కువ సన్లైట్ ఉన్న ప్రదేశం ఎంచుకొని మొక్క పెట్టండి. నర్సరీ నుంచి తెచ్చుకునేటప్పుడే మంచి మొక్క తీసుకొచ్చి పెట్టుకోండి. అండ్ దానికి సైడ్ బై పిలకలు వస్తూనే ఉంటాయి. హార్వెస్ట్ అయిపోయినాక మనము ఆ మెయిన్ మదర్ ప్లాంట్ తీసేస్తాం కాబట్టి పక్కనే ఇంకా పిలకలు వస్తూనే ఉంటాయి. ఇవి నేను పైన కాయలు తీసుకొచ్చి పేపర్లో ఒక 2 డేస్ ఉంచాను. ఇలా ఎందుకో కానీ పలిగిని చాలా బల్కీగా సైజ్ పెద్దగా వచ్చాయి. సరే, టేస్ట్ చూస్తే మాత్రం సో స్వీట్ అన్నమాట, వెరీ వెరీ స్వీట్. నెలకు ఒకసారి సేంద్రియ ఎరువు వేయండి. అరటి తొక్కలు వంటి కిచెన్ వ్యర్థాలు కంపోస్ట్ చేసి వాడుకోవచ్చు. నేను కిచెన్ కంపోస్టింగ్ వీడియోస్ చేసి ఉంచాను, అవి కూడా తప్పకుండా చూడండి. ఎండిపోయిన ఆకులు ఏమన్నా ఉంటే తీసేయచ్చు. ఇది మొక్క పెరుగుదలకు ప్రోత్సహిస్తుంది. పక్క పిలకలు ఎక్కువ ఒకటి ఉంచితే పర్వాలేదు, అన్నిటికంటే ఎక్కువ ఉంటే మాత్రం అంతకంటే ఎక్కువ ఉంటే తీసేయండి. పండ్ల కోత పసుపు రంగులోకి మారిన తర్వాతే కొయ్యండి. కోసేటప్పుడు జాగ్రత్తగా కొయ్యండి. చక్కెరకేళి అరటిలో పొటాషియము, విటమిన్లు, B6, ఫైబర్ సహా అనేక పోషకాలు కలిగి ఉంటుంది. ఇది బరువు తగ్గించడం, జీర్ణక్రియకు మెరుగుపరచడము, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అమ్మో, ఇంత పెద్ద చెట్టు టెర్రస్లో పెట్టుకోవడం చాలా కష్టమని అనుకుంటున్నారేమో. అదేమీ లేదు, మంచి మొక్క తీసుకొచ్చి పెట్టుకున్నామంటే అది అసలు మనల్ని వదిలిపెట్టదు. ఫస్ట్ టైం తెచ్చుకున్నప్పుడు 9 నెలలు పడుతుంది మొక్క పెరిగి గెల రావడానికి. మదర్ ప్లాంట్ ఎప్పుడైతే తీసేస్తామో దాని పక్కన పిలకలు నెక్స్ట్ 6 మంత్స్కే వచ్చేస్తాయి. ఇది ఇలా కట్ చేసి మనం ఆవుల దగ్గర ఇచ్చేస్తే మాత్రం ఖచ్చితంగా అవి చాలా బాగా తింటాయి. అవి ఇష్టంగా చిన్న చిన్న పీసెస్ చేసేసి ఇచ్చేస్తారు వాళ్ళు. అయినంత వరకు టబ్లో ఒక మొక్క హెల్తీగా పెరగడానికి చూడండి. సైడ్ బై పిలకలు ఏమన్నా వస్తే తీసేయాలన్నమాట. నా దగ్గర కూరరటి, 2 చక్కెరకేళీలు, ఒక డార్ఫ్ బనానా, 4 రకాలు ఉన్నాయి. అన్నిటికీ 3 హార్వెస్టింగ్లు అయిపోయినాయి. మీ టెర్రస్ తోటలో అరటి మొక్క పెంచుదల గురించి ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మరింత ఉపయోగకరమైన మరియు ఆసక్తికరమైన కామెంట్ను మీకు అందించడంలో నాకు మద్దతు ఇవ్వండి. కామెంట్లో మీ ప్రశ్నలు, అనుభవాలను పంచుకోండి. మీ అభిప్రాయాలు నాకు చాలా విలువైనవి. మరియు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వంట, గార్డెనింగ్, బ్యూటీ టిప్స్, ఉపయోగకరమైన టిప్స్ మరియు ట్రిక్స్తో నిండి ఉన్న మరిన్ని వీడియోలను నేను ఎల్లప్పుడూ పోస్ట్ చేస్తూ ఉంటాను. ధన్యవాదాలు. ఇక్కడ 2 వచ్చినాయి అన్నమాట. 2 ఈక్వల్గా హెల్తీగా పెరుగుతున్నాయి. అయితే ఒకటి తీసేసాము. ఇవి కూరరటి అన్నమాట. అసలు
10-inch పాట్లో 4x2 10-inch పాట్లో ఎంత హెల్తీగా పెరుగుతున్నాయో చూడండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ధన్యవాదాలు. మీ మద్దతుతోనే నేను ఇంకా మెరుగవుతానని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.